మరణాన్ని జయించటం అంటే అతను మన మధ్య భౌతిక శరీరం లేదు. ఎన్నో గ్రామాలలో ఎంఆర్ఓలు, కలెక్టర్లు, టీచర్లు చచ్చిపోతారు. వాళ్ళు నెలకి ₹1,00,000, 2,00,000 సంపాదిస్తారు. ఆ దినం రోజు వందల ఏటలు కోస్తారు, జనం వస్తారు, భోజనం చేసిపోతారు. కానీ ఆ ఎంఆర్ఓ గురించి, ఆ టీచర్ గురించి, ఆ కలెక్టర్ గురించి ఒక్కడు స్మరించుకున్న ఊరు లేదు. అతని గురించి స్మరించుకోరు. ఎందుకంటే అతను కేవలం బ్రతికింది ఆయన పొట్ట కోసం, కుటుంబం కోసం. కానీ ఈరోజు రాకేష్కి ఇక్కడ వచ్చిన జనమే కాదు, రాష్ట్రం అంతా తన గురించి ఆలోచిస్తున్నారంటే మన హృదయాలను జయించారు. భౌతిక మరణాన్ని దాటి అమరత్వాన్ని సాధించి అందరిలో తాను ఒక ఉద్యమ సహచరుడుగా, దీప్తిగా ఆ దీపాన్ని వెలిగించిపోయాడంటే అర్థం రాకేష్ లాంటి ఒక పోరాట స్వభావాన్ని, రాకేష్ లాంటి ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని, ప్రజల కోసం ఆలోచించే ఒక దీపాన్ని ఇక్కడ ఇచ్చి మనం కూడా రాకేష్ లాంటి పోరాట స్వభావం కలిగి ఉండాలనే పాఠాన్ని నేర్పి అమరత్వాన్ని సాధించి మనందరికీ ఆదర్శమైపోయాడు భౌతికంగా.